ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన మా దేవా, మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవునైనా, నిన్నటి రాత్రి కాలమంతా కూడా మీరు చూపించిన ఆ ఉచితమైన కృపను బట్టే, అయ్యా మీరు మా ఎడల కనపరిచిన ఆ యొక్క ప్రేమను బట్టే నైనా రాత్రంతా కూడా క్షేమకరంగా మేము సేద తీరి ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిన ఈ విధముగా చేరి అయా ప్రార్థించగలుగుతున్నాము తండ్రి. మీకే స్తోత్రాలు. సజీవ లెక్కల్లో మమ్మల్ని అందరినీ కూడా నిలవబెట్టిన దేవా, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 14వ చరణము, నా నోట మాటలను నా హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఎస్ లార్డ్. అవును ప్రభువా. ఈ రోజున మేము చేస్తున్న ఆలోచనలు, ఈ రోజున మా హృదయంలో కలిగి ఉన్న ధ్యానములు, అయ్యా మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో ప్రభువా, అవన్నీ కూడా మీ యొక్క దృష్టిలో అయ్యా మీకు అంగీకారముగా ఉండుటకు సహాయము దయచేయండి. మీకు విరోధముగా, మీకు ఆయాసకరముగా, మీ నామానికి అవమానకరంగా మేము ఈ రోజున ఎటువంటి క్రియలు చేయడానికి వీలు లేదు నాయన. అయ్యా భక్తుడు ఏ విధంగా అయితే కీర్తిస్తూ మొరపెడుతున్నాడో ఈ ఉదయకాల సమయంలో అయ్యా మేము కూడా అడుగుతున్నాము. మా నోటిని బట్టి, మా హృదయ ఆలోచనలు బట్టి మేము చెడిపోయిన వారిగాను, మీ దృష్టికి అన్యాయస్తులుగాను, మీ నామానికి అవమానకరంగాను ఉండకుండా అయ్యా తగిన జ్ఞానము, తగిన ఆలోచన మాకు దయచేయండి. అపవాది మా హృదయంలో ప్రవేశించకుండా మా హృదయం చుట్టూ అయ్యా మీరే కావలి ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఎంతోమంది బిడ్డలు నాయన విశ్వాసంతో ఏకీభవిస్తున్నారు. ఈరోజు ఇచ్చినందుకు వారు ఎంతగానో సంతోషిస్తున్నారు నాయన. వారి జీవితంలో మీ యొక్క కార్యాలు జరిగించండి, ప్రయత్నాలను సఫలపరచండి. వారు అనుకున్న ప్రతి కార్యమును కూడా మీ యొక్క చిత్తంలో వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థిస్తున్నాం ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయాణమును దీవించండి తండ్రి. అయా వెళుతూ ఉన్న, వస్తూ ఉన్న ప్రతి మార్గాన్ని మీ చేతిలో పెడుతున్నాం నాయన. వాహనాలను మీ చేతిలో పెడుతున్నాం నాయన. అయా మార్గమంతట్లోనూ మీరు తోడై ఉండండి. అయ్యా ప్రతి బిడ్డ కూడా క్షేమకరంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చబడులాగున, అయ్యా అదేవిధంగా సురక్షితంగా మరలా వారు తండ్రి తిరిగి వచ్చులాగున కూడా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ రోజున మా అవసరతలు కూడా తండ్రి ఎరిగిన దేవుడవు, ఆకాశ పక్షులను పోషించిన దేవుడవు నాయన. అయ్యా మమ్మల్ని అత్యధికంగా అంతకంటే ఎక్కువగా పోషిస్తానంటున్నావు తండ్రి. అయ్యా ఈ రోజున ప్రతి అవసరతను కూడా తీర్చమని, మంచి ఆరోగ్యము, మంచి ఆర్థిక స్థితిని, మంచి ఆత్మీయ స్థితిని ప్రతి బిడ్డకు ఈ రోజున ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎస్ లార్డ్. అదేవిధంగా మా పనులను బట్టి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చేస్తున్న అయా పరిచర్యలు, వ్యాపారములు, ఉద్యోగములు, వ్యవసాయ పనులు, చేతి పనులు, బిడ్డలు ఎటువంటి పనుల్లో అయితే అయా ముందుకు వెళ్తున్నారో వాటన్నిటినీ కూడా ఆశీర్వదించి దీవించండి నాయన తండ్రి. నూతన కార్యాలు, శుభకార్యాలు మొదలు పెడుతున్న వారిని కూడా బహుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఎటువంటి అడ్డంకులు కానీ, ఎటువంటి అవరోధాలు కానీ మా పనులకు లేకుండా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారు, సిద్ధపాటు అవుతున్న బిడ్డలు ఉన్నారయ్యా. వారందరికీ తగిన జ్ఞానము దయచేయండి తండ్రి. అయ్యా హాస్పిటల్స్లో రిపోర్ట్స్ కోసం వెళ్తున్న బిడ్డలు ఉన్నారయ్యా. అనుకూలమైన రిపోర్టు ప్రతి బిడ్డకి ఈరోజు వచ్చిన గాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం, క్షేమాన్ని దయచేయండి. ఏ అపవాది వారిని ముట్టకుండా కాచి కాపాడమని నాయన. ఈ రోజున మీరిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏ ఒక్కరితో ఎటువంటి అయా గొడవలతో, ఎటువంటి విభేదాలతో కలిగి లేకుండా ఆయన ప్రతి ఒక్కరితో శాంతి సమాధానాలు కలిగి జీవించేవారిగా మమ్మల్ని నిలవబెట్టుకోమని ప్రభువా. ఈ రోజున మీ కృప, మీ దయ వలన బర్త్డేలు, యానివర్సరీలు, మరొక సంవత్సరంలోకి ప్రవేశించి సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను బహుగా దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు కూడా మీరు తోడై ఉండమని ప్రభువా. ఈ రోజున మీ యొక్క రాజ్య సువార్తను అయా కొందరికైనా ప్రకటించి మేము కూడా పాలి భాగస్థులై ఉండి మీకు మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే ధన్యత భాగ్యము మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.